సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీకు ఆటంకాలు వస్తున్నాయని ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్నావు కదా. నాకు అసలు ఎందుకు బాబా ఏ పని కూడా జరగటం లేదు, ప్రతి పనిలో కూడా ఆటంకం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నావు. అసలు నాకు మాత్రమే ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా. నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నాయి అని అంటే అవి ఎందుకు వస్తున్నాయని ఈరోజు నీకు తెలియచేస్తాను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన పెద్ద ఒక ఆయన ఉన్నారండి. ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్యం చెప్తూ ఉన్నారు. ఈయన చెప్పింది చెప్పినట్టుగా 100కి 100% జరుగుతుందండి. ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక 9347293375 అనే నెంబర్కి కాల్ చేయండి. ఈ పెద్ద ఆయనండి వశీకరణ చేశారు అనంటే 100కి 100% జరుగుతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం ఒక విషయం గురించి అధైర్యపడుతున్నాము అని అంటే అది దేని గురించి అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్లాన్ వేసుకుంటాము, ఒక పని చేయాలని చెప్పి ముందుకు వెళుతూ ఉంటామండి. ఆ పని జరగకుండా మధ్యలో ఆగిపోతుందనో, లేదంటే కనుక ఏంటి పని సక్సెస్ అయిపోతుంది అనుకున్నానే నేను, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అధైర్యపడుతూ ఉంటాం. ఎన్నో రకాల ఆటంకాలని మనం ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ అలాంటి ఆటంకాలు ఎందుకు వస్తాయి అనేది బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారనమాట. ఏం చెప్పబోతున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి ఒక చీరల వ్యాపారం చేసుకునే ఒక అతను ఉన్నాడు. అతను నిజంగా అండి చీరలు ఖాతాలు ఉంటాయి కదా, అంటే ఇంటింటికి వెళ్ళి కూడా అతను నెల వచ్చేసి వాయిదాల ద్వారా కూడా, అంటే నెల కూడా ఈఎంఐలో కట్టే వాళ్ళు ఉంటారు కదా, అలా చీరలు ఇవ్వటం. ప్రతి పండగకి కూడా ప్రతి పండగకి కూడా అప్పుడున్న రోజుల్లో అండి నిజంగా ఇప్పుడున్నట్టుగా పెద్ద ఫేమస్ అయిన షాపులు కానీ పెద్ద పెద్ద షాపులన్నీ ఉండేవి కాదు. అతను చాలా చిన్న వ్యాపారం చేసుకుని, బట్టల వ్యాపారం చేసుకుని ఒక అతను. ఆ భక్తుడికండి నిజంగా ఎప్పుడు ఇంటింటికి కూడా పలానా టైంకి వస్తాను అని అంటే ఖచ్చితంగా వస్తూ ఉండేవాడు. అతను ఈ టైంకి వస్తాడు అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళడం, ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక్కొక్క రోజు వెళుతూ ఉంటాడు. అలాగ అందరూ కూడా ఇతని దగ్గరే చీరలు కొనడం అనేది జరుగుతుందండి. ఎవ్వరూ కూడా అతను చీరలు ఈరోజు తీసుకురాలేదు అన్న మాట అనేది ఉండకూడదు, ఒక బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళగలిగే ఒక మాట పోకూడదు అని నిజాయితీగా ఉండే ఒక మనిషి అండి. అలాంటి ఒక మనిషి ఒకరోజు అండి వ్యాపారం చేసుకోవడానికి చీరలు సైకిల్ మీద మూట కట్టుకొని వెళుతూ ఉంటాడనమాట. వెళుతూ ఉండగా అప్పుడు ఒక పెద్ద వర్షం వస్తుందండి. వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో అలాగే వెళుతూ ఉంటే కనుక చీరలన్నీ తడిచిపోతాయి కదా. సరే వర్షం తగ్గిన తర్వాత మనం వెళ్ళొచ్చు అని చెప్పి అతను ఒక చెట్టు కింద నిలబడి ఉంటాడనమాట. చెట్టు కింద నిలబడినా కూడా వర్షం తగ్గటం లేదు. ఇంకా పెద్దదవుతుంది కాబట్టి అయ్యో చీరలన్నీ కూడా పాడైపోతాయి, ఈరోజు నేను వస్తానని చెప్పాను, ఎంతోమంది నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారే అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తగ్గకపోయేసరికి, అంటే అండి వర్షం తగ్గకపోయేసరికి అతను ఏం చేస్తాడు అని అంటే అక్కడ ఒక పెద్ద గుహలాగా ఉంటుందండి. ఆ గుహ కొంచెం కనపడుతుంది. కొంచెం తడవకుండా ఉండాలి అని చెప్పేసి తను సైకిల్ బయట పెట్టేసి ఆ బట్టల మూటని తీసుకొని ఆ గుహలోకి వెళతాడనమాట. వెళ్ళినప్పుడు అండి సరే అని కూర్చుంటాడు. 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. అయ్యో వర్షం తగ్గేలాగా లేదే, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ కొంచెం సేపటి తర్వాత ఏమవుతుంది అంటే ఆ గుహకి అటువైపు నుంచి కొంచెం మధ్యలో కంత అనేది ఉంటుంది ఆ గుహలో. అక్కడి నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఒక వాసన అనేది, ఒక బ్యాడ్ స్మెల్ అండి, స్మెల్ అనేది అటువైపు నుంచి వస్తూ ఉంది. మాటలు అనేది వినిపిస్తున్నాయి, మంత్రాలు వినిపిస్తున్నాయి. ఏమో జరుగుతుంది ఇక్కడ, ఏంటా ఇది అని చెప్పేసి అతను ఆ కంతలోంచి వెళ్ళి చూడడం అనేది జరుగుతుందనమాట. ఆ గుహకి అటువైపు అండి చాలామంది కూడా, అంటే మాయలు మంత్రాలు చేసేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఉండేవాళ్ళండి. చేతబళ్ళు చేయటం కానీ, లేదంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఎలాంటి ఒక యాగాన్ని చేస్తున్నారు అని అంటే కొంతమంది, అంటే ఒక 50 మందినో ఒక 100 మంది వరకు కూడా వాళ్ళని ప్రాణాలతో ఉండంగానే చంపేసి వాళ్ళ హృదయాలను తీసి ఒక బాటిల్లో పెట్టేసి అది అగ్నిలో ఇవ్వాలి, సమర్పణ చేయాలి అని చెప్పి ఒక మాంత్రికుడు అనమాట. మాంత్రికుడు ఇలా చేయడం అనేది ఇతను చూస్తూ ఉంటాడు. అంటే ఒక బాటిల్లో సీసాల్లో వచ్చేసి హృదయాలు తీసేసి, అంటే హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ మాత్రమే తీసేసి ఆ సీసాల్లో అక్కడక్కడ పేర్చి పెట్టడం అనేది చూస్తాడనమాట. అలాంటి ఒక విషయాన్ని అతను నేరుగా చూసేసరికి అతను కళ్ళు తిరిగి
పడిపోతాడండి. ఇలాంటి ఒక విషయం అతను చాలా సెన్సిటివ్ అనమాట. చాలా న్యాయంగా ఉండే అతను ప్రాణాలతో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు చంపేసి ఇలా తీసేసి ఇలా సీసాల్లో పెడుతున్న ఏం చేస్తున్నారని అది చాలా వరకు కూడా అర్థం కాల. ఆ తర్వాత అర్థమైంది అతను బలి తీసుకుంటున్నాడని, ఆ చనిపోయిన వాళ్ళ హృదయాలని బలివ్వబోతున్నాడు, అగ్నిలో వేయబోతున్నాడు, అందుకోసమే ఇలా చేస్తున్నాడని. అందుకోసమని అతను అనుకున్న వాళ్ళకి ఇంకా 21 మంది ప్రాణాలని అంటే హృదయాలని తీసుకురావాలి, బలివ్వాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా అతను వింటాడనమాట. సరే అని వర్షం తగ్గుతుంది, సరే కొంచెం తగ్గినా తగ్గపోయినా వెళ్ళిపోదాము, నేను కనుక ఇక్కడ ఉన్నానని తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని భయపడిపోయి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటా వాళ్ళు ఇలా చేస్తున్నారేమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అతనికి అర్థం కాలేదు. ఇంకా ఆ ఊరికి పెద్ద ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఎలాగైనా సరే ఈ విషయం చెప్పందే అతనికి నిద్ర పట్టలేదు, వెళ్ళి చెప్దాము, అతన్ని మిగతా వాళ్ళనైనా సరే కాపాడగలుగుదాము అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఆల్రెడీ కూడా ఆ పెద్ద ఆయన దగ్గర కొంతమంది వచ్చి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఆ మనుషులందరూ కూడా వచ్చి మాట్లాడేసి బయటకు వచ్చేసి ఒక బండి మీదగా ఎక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఎక్కి వెళ్ళేటప్పుడు అండి ఆ ఒక గెడ్డం పెట్టుకొని ఒక అతన్ని ఆ గుహ దగ్గర చూసిన ఒక అతన్ని ఆ బండిలో వెళ్ళడం అనేది చూశాడనమాట. చూసేసరికి అతనికి అర్థమవుతుంది, ఓహో ఇతన్ని అక్కడ చూసాను, ఒకవేళ వీళ్ళందరినీ కూడా బలివ్వడానికే తీసుకువెళ్తున్నాడేమో, మంచి మాయ మాటలు చెప్పి మాట్లాడి ఏదో పన్నున్నట్టుగా తీసుకువెళ్తున్నాడండి ఆ పెద్ద ఆయన ఇంటికి, ఆ ఊరికి పెద్ద మనిషి అయినా ఆయన ఇంటికి వచ్చిన ఆ మనుషుల్ని. సరే వీళ్ళని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటే ఇంకా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఇలా జరుగుతుంది, నేను ఇది కళ్ళారా చూశాను, మీరు నాతో రండి, మీకు నిజాలు ఏంటో తెలుస్తాయి, మనం వాళ్ళందరి ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి. నిజంగా అండి అతను వెళ్ళి వాళ్ళందరినీ కూడా నిజంగా అతను చెప్పినట్టుగానే అక్కడ గుహ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఆ మాయలు మంత్రాలు చేసే వాళ్ళని పట్టుకుంటారు. ఈ మిగతా వాళ్ళని అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రాణాలు తీయటం కోసమే, వాళ్ళని అంటే వాళ్ళ హృదయాలు కూడా తీసి ఇలాగ చంపడం కోసమే అక్కడ తీసుకెళ్తున్నారన్న విషయం ఆ ఊరి పెద్ద మనిషి తెలుసుకొని, నిజంగా ఇంతమంది ప్రాణాలు కాపాడిన నీకు నిజంగా ఎలాంటి ఒక బహుమతి కావాలో అడుగు, నీకు ఏమిచ్చినా కూడా తక్కువే అని చెప్పి అతను చాలా గొప్పగా మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. ఒక సాధారణమైన ఒక చీరల వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఇంతమంది ఒక మాంత్రికుల్ని కనిపెట్టడం, ఇంతమంది పిల్లల్ని కాపాడడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందువల్ల ఏదైనా ఒక పని ఆ రోజు అలా గనక ఆటంకం రాకపోతే, అతను ఆ గుహకి గనక వెళ్ళలేకపోతే, ఆ చీరలు తడిచిపోతాయని అక్కడ గనక దాక్కోకపోతే ఇతనికి ఇలాంటి ఒక అవకాశం అనేది వచ్చి ఉండకపోవచ్చండి. అందువల్ల మనకి కూడా దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంది. మన పని ఆగిపోయింది, ఆటంకాలు వస్తున్నాయి అని అంటే దాని వెనకాల ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక ప్లాన్ వేశాడు, మన మూలంగా మిగతా వాళ్ళకి తెలియాలని ఒక విషయం, కానీ మనకే ఒక మంచి జరగబోతుందని తెలియచేయటం కోసమే ఇప్పుడు కొంచెం డిలే అవుతుందన్న విషయం కానీ మనం తెలుసుకోగలిగితే జీవితంలో మనం ఎవరమూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి ఈ కథని తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.